ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కన్నీటిలో ఉన్నావు, వేదన పడుతున్నావు, ఆనంద స్వరం లేదు, సంతోష స్వరం లేదు, ఎంతో దుఃఖం వేదన ఆవరించి ఎంతగానో కృంగిపోతున్నావు. అయితే నువ్వు దేవునికి మొరపెట్టు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధ పర్వతం మీద నుండి నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన ఆలయములో నుండి నీకు జవాబిస్తాడు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరినది అని నమ్ము. నీ ప్రార్థన ఆయన చెవులను చొచ్చినది అని నమ్ము. దేవుని స్తోత్రం. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 27వ కీర్తన 7వ వచనం చెప్తున్నాడు కీర్తనకారుడు, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అయ్యా నా మొర ఆలకించు, కరుణతో నాకు ఉత్తరమివ్వు అని ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అంటాడు 28వ కీర్తన 1-2 వచనాలు అంటాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండకు, నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండి నీడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మౌనంగా ఉండొద్దు. నేను నీకు మొరపెడుతున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉండొద్దు. అయ్యా నా మనవి ఆలకించు. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు మాట్లాడకపోతే నేను సమాధిలోనికి దిగువాని వలె ఉంటానయ్యా. సమాధిలోనికి దిగువాని వలె ఉంటాను అంటే చచ్చిన వానిలాగా ఉంటానయ్యా. నేను జీవము లేని వానిగా ఉంటాను, నిర్జీవపు స్థితిలో ఉంటానయ్యా. నువ్వు మాట్లాడితే జీవముతో ఉంటానని. స్తోత్రం. నువ్వు మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండదు. నువ్వు మాట్లాడితే నేను జీవముతో ఉంటానయ్యా, నేను బ్రతుకుంటానయ్యా. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు మాట్లాడకపోతే, నాకు జవాబు ఇవ్వకపోతే, నాకు ఉత్తరం ఇవ్వకపోతే, అయ్యా నేను సమాధిలోకి దిగువాని వలె ఉంటాను, చచ్చిన వాని వలె ఉంటానయ్యా, జీవము లేని వాని వలె ఉంటాను, నిర్జీవపు స్థితిలో పడి ఉంటానయ్యా. అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు అని ఎంతగానో దేవునికి మొరపెడుతున్నాడు, ఎంతగానో దేవుని అడుగుతున్నాడు. కనుక ప్రభు నన్ను పేరా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన మౌనంగా ఉండు. నీ విషయంలో ఆయన మౌనంగా ఉంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నట్టే, జీవము లేని స్థితిలో ఉన్నట్లే. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇప్పుడు ఆయనకు మొరపెట్టాలి, ఆయన అడగాలి. ఆయనకు మొరపెడితే చాలు, ఆయనకి మౌనంగా ఉండడు. ఇంకా స్తోత్రం. ఆయనకు ప్రార్థన చేస్తే చాలు, ఇక ఆయన మౌనంగా ఉండడు. నీ ప్రార్థన ఆలకిస్తే ఇక ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నీ ప్రార్థనకి వినబడితే ఇక మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన లేచి నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, నీ కొరకు అద్భుత కార్యం చేస్తాడు, నీ కొరకు దేవుడు జవాబిస్తాడు. అందుకే ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ప్రార్థన చేస్తే ఇంత ఆశీర్వాదం ఉంది. ప్రార్థన శక్తి చాలా గొప్పదండి. ప్రార్థన శక్తి మనకు ఉండాలి, ప్రార్థన బలం మనకు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇదిగో వ్యక్తిగత ప్రార్థన. స్తోత్రం. అలాగూ తీర్మానం చేసుకుని ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన వ్యర్థం కాదు. అదేనా ప్రార్థన వ్యర్థం కాదు. ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో ఉండాలి. గొలుసు ప్రార్థన అంటే గొలుసు ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన అంటే చెప్పండి విజ్ఞాపన ప్రార్థన చేయాలి, వ్యక్తిగత ప్రార్థన పర్సనల్ ప్రేయర్ అంటే చేయాలి, వ్యక్తిగత ప్రార్థన చేయాలి. స్తోత్రం అండి. గట్టిగా గంట కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేము మనం. ఈ గంటలో ఎన్నిసార్లు కళ్ళు తెరవాలో ఏసు రక్తమే. స్తోత్రం. అదే రాజుకు మధ్యాహ్నం అదే చెప్పా, నువ్వు గంట కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా గంట ప్రార్థన చేయి, నీకు బాప్తీసం ఇస్తాను నేను. ఏసు రక్తమే. నాకు బాప్తీసం ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నాడు, నా మాట చెప్పా, కళ్ళు తెరవకుండా గంట ప్రార్థన చేయి, బాప్తీసం ఇస్తాను. ఏసు రక్తమే. అండ్ మనసు స్థిరంగా ఉండదు మనకి, కళ్ళు స్థిరంగా ముయ్యం. ఇది ప్రార్థనే, కళ్ళు ముయ్యాలి అనే ఆలోచన కూడా ఉండదు. ఏసు రక్తమే. స్తోత్రం. ప్రార్థన చేయలేని పరిస్థితి. గంట ప్రార్థన చేయాలంటే నలుగురు కావాలి. ఇప్పుడు గొలుసు ప్రార్థనలో గంట ప్రార్థన చేయాలంటే ఎంతమంది కావాలి? ఏసు రక్తమే.
గట్టిగా గంట ప్రార్థన చేసేవాళ్ళు. ఒక్కళ్ళే నేను ఒక్కదాన్ని ప్రార్థన చేయాలి, ఒక్కడనే ప్రార్థన చేస్తా అని గట్టిగా కూర్చొని ప్రార్థన చేయి. యేసు రక్తమే. స్తోత్రం అండి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారుస్తాడు దేవుడు, నీ జీవితాన్ని మరో మలుపు తిప్పుతాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానంటాడు. కనుక ఆయనకు మొరపెట్టాలి, ఆయనకు మొరపెట్టాలి. ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరం ఇవ్వటం మాత్రమే కాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తా అంటాడు. హల్లెలూయా. మనం గ్రహింపలేని సంగతులు తెలియజేస్తాడు, మనం ఊహించం అసలు. స్తోత్రం అండి. గొప్ప సంగతులు మనకు తెలియజేస్తాడు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. స్తోత్రం అండి. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక అందుకొరకే 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థనలు దేవుడు మరలా మనకి ఇచ్చాడు. ఎందుకండి వినబడల నాకు ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ ఉపవాసాలు ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన చేయటానికే, మొరపెట్టడానికే, అడగటానికే, దేవుని బ్రతిమలాడుకోవటానికే ఏమండి దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక తీర్మానంతో రావాలి. నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. ఏదో ఒక పాట పాడి వెళ్దాం, లేదా ఏదో ఒక మాట విని వెళ్దామని అట్లా సరిపెట్టుకునేటట్టు ఉండకుండా ప్రార్థన చేయటానికి రండి, మొరపెట్టడానికి రండి. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించడానికి రండి. ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, కన్నీరు కార్చాలి, దేవునికి మొరపెట్టాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వ వచనం అంటాడు ఇక్కడ, 6వ వచనంలో 33వ అధ్యాయం 6వ వచనంలో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తా. అర్థమైందా? దేనికండి? స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణానికి నేను ఆరోగ్యం ఇస్తా. ఇప్పుడు ఆరోగ్యకరమైన పట్టణంగా ఉంటుంది అది. నేను స్వస్థత ఇస్తా, అక్కడ స్వస్థత కలుగుతుంది, వ్యాధిని కొట్టివేస్తానంటాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. వారిని నేను స్వస్థపరుస్తానంటాడు, నేను వారిని బాగు చేస్తానంటాడు, సత్య సమాధానములు సమృద్ధిగా ఇస్తానంటాడు. ఆయనకు మొరపెడితే ఆయన స్వస్థత ఇస్తాడు, ఆయనకు మొరపెడితే బాగు చేస్తాడు. అర్థమైందా? గూఢమైన సంగతులు తెలియజేయటం మాత్రమే కాదు, అర్థమైందా? గొప్ప సంగతులు తెలియజేయటం మాత్రమే కాదు, స్వస్థత కూడా ఇస్తాడు ఆయన, ఆరోగ్యం ఇస్తాడు ఆయన. అది మాత్రమే కాదు, సత్య సమాధానములు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేసి ఎంతగానో ఆయన కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపుతాడు. ఇప్పుడు నేను ఎలా చేయబోతున్నా పట్టణానంటే 9వ వచనం అంటాడు, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా ఉండబోతున్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగా ఉండబోతున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ బాధ కలిగిందో, ఎక్కడ శ్రమ కలిగిందో, ఎక్కడ వేదన కలిగిందో, ఎక్కడ దుఃఖం కలిగిందో, ఎక్కడ దుఃఖకరమైన స్వరం వినబడిందో, ఎక్కడైతే పాడైపోయింది, ఇది పాడు దెబ్బ అని పిలవబడిందో, ఆ స్థలములో గొప్ప కార్యం చేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగాన్ని విడిపించి వారు నాకు ఇష్టమైన పేరుగా ఉంటారు అని అంటాడు. అది ఎలా ఉంటారు? నాకు ఇష్టమైన పేరు. ఏమంటే ఇశ్రాయేల్ అంటే, యూదులంటే దేవునికి ఇష్టమైన పేరు. అర్థమైందా? దేవునికి ఇష్టమైన పేరు. నువ్వంటే నీ పేరు దేవునికి ఇష్టమైన పేరుగా ఉండాలి. అర్థమైందా? యెషయా గ్రంథంలో రాస్తాడు, హెప్సిబా అని పిలుస్తాడు. ఏమంటాడు? హెప్సిబా అని పిలుస్తాడు. నీకు హెప్సిబా అని పెడుతున్నాను అంటాడు. యెషయా రాస్తాడు, హెప్సిబా అంటే నాకు ఇష్టురాలు అని అర్థం. నువ్వు నాకు ఇష్టురాలు, నాకు ఇష్టమైన పేరు నీది. నీ పేరంటే నాకు చాలా ఇష్టం. యేసు రక్తమే. స్తోత్రం. అర్థమైందా? నీ పేరంటే యేసయ్యకి ఇష్టంగా ఉండాలి, నీ పేరంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉంటారు అని అంటాడు.
స్తోత్ర కారణంగా ఉంటారు. నా స్తోత్రానికి కారణముగా వాళ్ళు ఉంటారు. నా ఘనతకు కారణముగా ఉంటారు అని ఇశ్రాయేలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు, నేను వారికి చేయు సకల ఉపకారముల గురించి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమను బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుతూ దిగులు నొందుదురు. స్తోత్రం. నేను వారికి క్షేమం కలుగు చేయబోతున్నా, నేను వారికి ఉపకారం చేయబోతున్నా. ఇప్పుడు నేనే వారికి ఉపకారం చేస్తుంటే వాళ్ళు ఈ వార్త విని దేవుడే వాళ్ళకు ఉపకారం చేస్తున్నాడు, యెహోవాయే వాళ్ళకు ఉపకారము చేస్తున్నారని చెప్పి జనులు ఏం చేస్తారంట? భయపడతారు, దిగులు పడతారు. యెహోవాయే వారి పక్షంగా ఉన్నాడు అని. కానీ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వస్తున్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు చెప్పండి అంటే ఎరుకోలో భయం పుట్టలేదా? రాహాబు అంటదిగా, మీ దేవుడు మీ ఎడల చేసిన కార్యాలను బట్టి మా గుండెలు అదిరిపోయినాయి, అవిసిపోయినాయి అంట. దేవుడి స్తోత్రం. కనుక దేవుడు వారి పక్షంగా ఉన్నాడు అని అంటే ఏ జనమైనా భయపడాల్సింది. దేవుడి స్తోత్రం. కనుక ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నట్లుగా నువ్వు మొరపెడితే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నీ పక్షంగా దేవుడు ఉండి గొప్ప కార్యాలను చేస్తాడు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నిన్ను వ్యతిరేకించిన వారు భయపడతారు, నీ మీద తిరుగుబాటు చేసిన వారు భయపడతారు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అందుకొరకే ఇప్పుడు ఇలాంటి కార్యాలన్నీ కూడా జరగాలి అని అంటే దేవునికి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ అంటాడు, ఇప్పుడు అక్కడ పాడైపోయిన పట్టణాల్లో, యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఇప్పుడు సంతోష స్వరం, ఆనంద స్వరం, పెళ్లి కుమార్తె స్వరం, పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఆనంద స్వరం, సంతోష స్వరం వినబడుతుంది. పెళ్లి కుమార్తె స్వరం, పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది. ఏమని? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని. స్తోత్రం చెప్పాలి. అదైనా వాళ్ళందరూ ఏమంటున్నారు? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని వాళ్ళు కేకలేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆనంద స్వరమంత అంట. దేనికి స్తోత్రం చెప్పండి. అక్కడంట యెహోవాను స్తుతించుడి అనే పలుకు వారి స్వరాలు వినబడుతున్నాయంట. అంత మాత్రమే కాదు, స్తుతి యాగములు తీసుకొని వచ్చు వారి స్వరాలు కూడా అక్కడ వినబడుతున్నాయి అంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా అండి. మునుపటి వలె ఉండుటకై వారిని చెరలో నుండి ఈ దేశానికి నేను రప్పిస్తున్నాను. చెరలో నుండి విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన స్తోత్రం. మునుపటి వలె ఉండటానికి నేను మరలా తీసుకొస్తున్నాను అంటాడు. కనుక చెరలో నుండి, బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, దుఃఖములో నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకొని రావటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆనాడు యూదుల గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి మొరపెట్టు అని చెప్పాడు. కనుక మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు కార్చుదాం, అంగలార్చుదాం, దేవుని అడుగుదాం. దేవుడు మునుపటి వలె మనం ఉండునట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆనంద స్వరం వినబడేటట్టుగా చేస్తాడు, సంతోష స్వరం వినబడేటట్టుగా చేస్తాడు. పెళ్లి కుమార్తె స్వరం, యెహోవాను స్తుతించుడి అని చెప్పేవారి స్వరం, స్తుతియాగంలో తెచ్చేవారి స్వరం వినబడేటట్టుగా దేవుడు చేస్తాడు. దుఃఖాన్ని కొట్టివేస్తాడు, వేదన కొట్టివేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొరపెడదాం. ప్రభా, నీకు మొరపెడితే ఇంత గొప్ప కార్యం చేస్తావా, ఇంత అద్భుతం చేస్తావా, మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి, కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ ఉండాలి. అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి, ప్రభుని మహింపరుస్తూ ఉండాలి. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా చెప్పి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకున్న వారందరూ
నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా చింతలు తీరిపోతాయి మంచి దేవుడేసయ్యా యెహోవా మంచివాడు యేసయ్య మంచివాడు నా చింతలన్నీ తీరేనయ్యా యేసయ్యా దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా మంచి దేవుడండి యెహోవా మంచివాడు అని స్వరం వినబడుతుంది అక్కడ ఆయన కృప నిరంతరం ఉండును అని స్వరం వినబడుతుంది మంచివాడు మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు రక్తము కార్చిన యేసయ్య మన కొరకు నిలివెల్ల నలిగిపోయిన యేసయ్య మంచివాడు ఆయన మంచివాడు ఆనాడు యూదులు ఎలాగో మొర్రపెట్టాలి అని ప్రభు తెలియచేశాడో ఈ రాత్రి దేవుడు నీతో నాతో తెలియచేస్తున్నాడు మొరపెట్టాలి మొరపెడితే ఆనంద స్వరం వినబడుతుంది మొరపెడితే సంతోష స్వరం వినబడుతుంది మొరపెడితే సత్య సమాధానాలు యొద్దకు వస్తాయి మొరపెడితే స్వస్థత కలుగుతుంది మొరపెడితే గూఢమైన సంగతులు మొరపెడితే గొప్ప సంగతులు ఆయనకు మొరపెడితే చాలు ఉత్తరమిస్తాడు ఆయన జవాబిస్తాడు మొరపెట్టకే పొందుకోలేకపోతున్నాం ప్రార్థన చేయకే పొందుకోలేకపోతున్నాం ప్రభుని అడగకే పొందుకోలేకపోతున్నాం కానీ ఈ గ్రంథాన్ని చదవగానే ఇర్మియా రాసిన మాటలు చదవగానే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు మొరపెడుతున్నాడు ఇది ప్రఖ్యాతమైన ప్రార్థన అండి ఇది ప్రత్యేకమైన ప్రార్థన దానియేలు చేసిన ప్రార్థన మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు మనం కూడా మొరపెడదాం అడుగు దేవుణ్ణి అయ్యా పాడు దెబ్బ అయిపోయామయ్యా పాడు దెబ్బగా మారిపోయామయ్యా సంతోషం లేదు ఆనందం లేదు దిగులుతో ఉన్నాం కృంగిపోయి ఉన్నాం పాడు దెబ్బగా ఉన్నాం కార్యం చేయ్యా జనులు చూసి ఎగతాళి చేస్తున్నారు హేళన చేస్తున్నారయ్యా ఒకప్పుడు ఎలాంటి కుటుంబం ఇది అని ఎగతాళి చేస్తున్నారు ఒకప్పుడు ఎలాంటి పట్టణం ఇది అని ఎగతాళి చేస్తున్నారయ్యా ఒకప్పుడు ఎలాంటి సంఘం ఇది అని ఎగతాళి చేస్తున్నారయ్యా ఆనంద స్వరం లేదు దుఃఖమయ్యా దుఃఖం వేదనయ్యా కృంగిపోయినా మొరపెట్టమన్నావయ్యా ఇక నువ్వు తప్పు మాకెవరున్నారు మా దిక్కు నీవే మా మంచి దేవుడవు నీవేనయ్యా నీకు మొరపెడుతున్నామయ్యా అయ్యా మొర్రపెడుతున్నామయ్యా మరలా మీ పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ మండాలి
మరలా సంఘము జీవింపబడాలని మొరపెడుతున్నా, మందిరము కట్టబడాలని మొరపెడుతున్నా. పాడు అనే మాట వినబడకూడదయ్యా. కార్యం చేయయ్యా, కార్యం చేయయ్యా. పాడైపోయింది, పాడైపోయిన పరిస్థితులయ్యా. ఎండకి ఎండుతున్నాం, వర్షానికి తడుస్తున్నామయ్యా. అయ్యా మీరు కారించి పైకప్పు లేని పరిస్థితులయ్యా. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. సహాయం చేయ్యా, సహాయం చేయ్యా. పాడైపోయిన స్థితిలో, పాడు దిబ్బగా మారిపోయిన స్థితిలో ఉన్నా, కృంగిపోయి ఉన్నా, నెమ్మది లేదు, సమాధానం లేదు, వేదనయ్యా. అయ్యా శ్రమలో ఉండి మీకు మొరపెడుతున్నామయ్యా, ఆలకించండి. వేదనలో ఉన్నామయ్యా, ఆలకించండి. కార్యం చేయయ్యా, గొప్ప సంగతులు తెలియచేయ్యా, గూఢమైన సంగతులు తెలియచేయ్యా. సత్య సమాధానములు మా యొద్దకు రానివ్వండి అయ్యా. కార్యం చేయయ్యా అని అడగండి. నీ మొర దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. పరిశుద్ధ పర్వతం మీద నుండి ఉత్తరమిస్తున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధ ఆలయములో నుండి ఉత్తరమిస్తున్నాడు ఆయన. గొప్ప జవాబు అనుగ్రహించేవాడు. నీ వేదన చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. దేవుడి పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. నిజముగా మొరపెట్టి చూడు, నిజముగా మొరపెట్టి చూడు, నిజముగా అడిగి చూడు. దేవుని కార్యాలు కన్నులారా చూస్తా, దేవుని కార్యాలు చూస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ లేఖనములో ఇంతవరకు నాతో మాతో మాట్లాడారు. మీ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరు ఏ విజ్ఞాపన మోసుకొని వచ్చి మీకు మొరపెడుతున్నారో మీరు ఆలకించి జవాబు ఇవ్వండి. నాకు మొర్రపెట్టు మీకు ఉత్తరమిస్తానన్నావు కదయ్యా. మొరపెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. చూడండి, జవాబు ఇవ్వండి, అద్భుతం చేయండి అయ్యా. మీరే కార్యాలు చేయండి. జవాబు రాని స్థితిలో ఎవరు ఉండదు అయ్యా. కృప చూపయ్యా. మా దుఃఖ దినాలు సంపూర్తి అయిపోవాలి. పాడు దెబ్బగా ఉండవలసిన దినాలు సంపూర్తి అయిపోవాలి. కనికరించయ్యా, కృప చూపు. మీరే సహాయం చేయండి. ప్రతి విజ్ఞాపనకు జవాబు ఇచ్చి మా పాడైన స్థలాలు మీరు బాగు చేయండి. మా పాడైన బ్రతుకులు బాగు చేయండి. మా పాడైన కుటుంబాలు బాగు చేయండి అయ్యా. మా పాడైపోయిన మందిరాలు బాగు చేయండి అయ్యా. మీరు కృప చూపండి అయ్యా. ఆనంద స్వరం వినబడాలి, సంతోష స్వరం వినబడాలి. పెళ్లి కుమార్ని స్వరం, పెళ్లి కుమార్తె స్వరం వినబడాలయ్యా. అయ్యా యెహోవాను స్తుతించుడి అని స్వరం, స్తుతియాగములు తెచ్చువారి స్వరం వినబడాలి. కార్యాలు చేయండి. మీరే కృప చూపండి అయ్యా. మీరే సహాయించి ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడారు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచే చేసిన విజ్ఞాపనాన్ని గొప్ప జవాబు దయచేసి అయా ప్రభా, చేరి కూడి వచ్చిన బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను ఆశీర్వదించి ఇంకా మా ముందున్న కార్యక్రమాన్ని క్రమముగా ఘనముగా జరిగించి అయా ప్రతిష్ఠ దినాలన్నిటిలో మీరుండి ఘనముగా జరిగించి సహాయం చేయమని ఆగస్టు 15 ప్రార్థనా యోధుల సమావేశాన్ని ఘనంగా చేయండి అయ్యా. మీరు కృప చూపండి ప్రభా. మీ స్తోత్రాలు అయ్యా. బాప్తీసాలు జరగాలి, సంస్కారాధన ఉండాలి అయ్యా ప్రభ. క్రమంగా జరిగించండి అయ్యా ప్రభా. మీరే సహాయం చేసి మేము తెచ్చుకోండి. ప్రేమ ఇందులో కూడా తోడు క్రమంగా జరిగించి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మంచి వాతావరణం మీరు అనుగ్రహించి సహాయించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు,
నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేశ్వరం సంపూర్ణ విషయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. రేపు పునరుద్ధాన దినం. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను